టీవీలో కనిపించింది వీళ్ళే కదూ? అవునవును వీళ్ళే. ఏం జరగనట్టు పబ్లిక్లోకి వచ్చేశారు. ఇలాంటి వాళ్లకు సిగ్గే ఉండదు అసలు. అవును, దులిపేసుకుంటారు. సూర్య, అంతా మనల్నే చూస్తున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఓకే ఓకే ఏంటి? బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. ఓకే, మన ఇన్సిడెంట్ని టీవీలో చూసుంటారు. ఏంటి సూర్య అంత క్యాజువల్గా అంటావు? ఏం చేయను సామాన్య, అక్క ముందే చెప్పింది, నువ్వు వినలేదు. పబ్లిక్ అపీరెన్స్కి ఇస్ టూ ఎర్లీ అని. ఇప్పుడైనా చెప్పు, వెళ్ళిపోదామా? చూసింది చెప్పుకుంది చాలు. అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకండి. ముందు మీ ఇళ్లని క్లీన్ చేసుకొని తర్వాత మిగతా వాళ్ల గురించి ఆలోచించండి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, వినబడిందా? పెళ్లి చేసుకోబోతున్నాం. వచ్చామా, ఆడామా, వెళ్ళామా అన్నట్టుండాలి. ఎక్స్ట్రా చేశారో పద సూర్య. ఏంటి బావగారు, అప్పుడే అయిపోయిందా? బావగారు, ఏంటి శ్రీనివాస్ గారు, అప్పుడే బ్యాటరీ అయిపోయినట్టుంది. అప్పుడేం కాదు సూర్య గారు. మరి ఇక్కడున్నారే? జస్ట్ 2 minutes రెస్ట్ సూర్య గారు. ఓకే సూర్య, మనము డాన్స్ చేద్దామా? కుట్లు తల్లి, కుట్లు ఊడతాయి, జాగ్రత్త. పర్వాలేదా? అంత లేదులే. సూర్య, డాన్స్ చేద్దామా? నాకు డాన్స్ చేయటం ఇష్టం ఉండదు. సూర్య, జోక్ చేయకు. నిజం. అదేంటి? ఇష్టం ఉండదు. కమ్ ఆన్ సూర్య. వద్దన్నప్పుడు వదిలే, ఇరిటేట్ చేయకు. ఓకే సూర్య, మరి నీకేమంటే ఇష్టం? ఇలాంటి చోట అన్నయ్యకి పానీపూరి అంటే బాగా ఇష్టం. ఏంటి? పానీపూరియా? వాటర్తో పూరి ఎవరైనా తింటారా? డోంట్ బ్లఫ్ మీ, ఓకే? ఏంటన్నయ్య, నీ ఇష్టాన్ని గౌరవించకుండా చీప్గా తీసి పడేస్తుంది. ఇలాంటి వాళ్ళతో నీకు పెళ్ళైతే. హలో చంద్ర. ఏంటి హలో? అన్నయ్య లైక్ చేసే వాటిని నువ్వు డిస్లైక్ చేస్తే అన్నయ్య ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అసలు ఇప్పటి వరకు అన్నయ్య ఇష్టాలేంటో నీకు తెలీదా? తెలుసు. తెలీదని నీకు చెప్పానా? తెలుసు. ఏం తెలుసు? సూర్య గురించి అన్నీ తెలుసు. సూర్య లవ్స్ పానీపూరి. ఐ నో. సూర్య, పానీపూరి తిందాం రా. హలో, పానీపూరి బండి ఇటువైపు ఉంది. మాకు తెలుసులే. ఏంటి, మమ్మల్ని పిలవా? పిలిస్తేనే ఇక్కడికి వచ్చారా? కాదు కదా. ఎలాగో తోకల్లాగా వెనకాలే వస్తారు. ఇక పిలవడం దేనికి? కమ్ సూర్య, కమ్.
ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సూర్య బిహేవియర్ ఏంటి తేడాగా ఉంది? ఆవిడ గారు రమ్మంటే వెళ్ళిపోవడమేనా? ఆవిడ మాటే వింటున్నాడు, ఆవిడ చెప్పిందే చేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు ఫ్రెండ్. నెమ్మదిగా మాట్లాడు ఫ్రెండ్. ఎవరైనా వింటే మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటారు. ఆవిడ గారి విషయంలో అలర్ట్ గా ఉండాలి. నాకేదో డౌట్ కొడుతుంది. అవును, ఈ ఏరియాలోనే కదా అభి ఉన్న హాస్పిటల్ ఉంది. ఆవిడ గారు దాండియా ఆడడానికి రాలేదు. కరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరున్న లొకేషనే సెలెక్ట్ చేసుకుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో అర్థం ఉంది. అది సూర్యకి అర్థం కావట్లేదు. సర్లే ఫ్రెండ్, ఆ అర్థం ఏమున్నా మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా. డోంట్ వరీ, ఓకే? చంద్ర, రా ఫ్రెండ్, పానీపూరి తిందాం పద. ఏ చంద్ర, కమ్ సూర్య, కమ్. బాబు, అందరికి పానీపూరి ఇవ్వు. సూర్య, ఏంటిది ఇంత చిన్నగా రౌండ్ రౌండ్గా ఉన్నాయి? వీటిని మీరెప్పుడూ చూడలేదా సామాన్య గారు? నేనుండేది అమెరికా. అనకాపల్లిలో ఉండే వాళ్ళకు కూడా పానీపూరి గురించి బాగా తెలుసు. నేను చెప్పేది అదే. నేనుండేది అమెరికా అయినా పానీపూరి గురించి తెలుసుకున్నాను. దేనికి? సూర్యకి ఇష్టం కాబట్టి. ఏ సూర్య, నీకు ఇవంటే చాలా ఇష్టం కదూ? పర్లేదు, చెప్పకుండానే కనిపెట్టేశా. అవును, పూరి ఓకే, మరి పానీ? అదిగో. కాసేపు ఆగమంటే వచ్చేసావే. మనం కూడా తినేసి వెళ్దాం, ఉండు ఫ్రెండ్. అవును, ఇవెలా తింటారు సూర్య? ఈ పూరి ఆ పానీ ఎలా కలుపుతారు సూర్య? నేను చూపిస్తాను. పక్కన. ఇప్పుడు ఈ పూరిని తీసుకుని బొటన వేలుతో మధ్యలో నొక్కి, ఇదిగో ఎక్కడుంది ఇది? ఫస్ట్ బఠానీ వేసి ఈ చింతపండు నీటిలో ముంచి, ఇప్పుడు దీన్ని ఇలా నోటిదాకా తీసుకొచ్చి ఆ తర్వాత ఇలా నోట్లో వేసుకుని మింగే. ఓకే సూర్య, నేను తింటాను. ఆ? ఆ? తింటావా? అలాగే తిను. ఊరికే ఒక్క ప్లేట్ తినడం కాదు సామాన్య గారు, సూర్యతో పోటీ పడి తినాలి. నేను ఇంతవరకు దీన్ని టేస్టే చేయలేదు. ఫస్ట్ టైం సూర్యతో పోటీ అంటే ఇట్స్ డిఫికల్ట్. కష్టమే.